మొన్న ఈడనే మాట్లాడిన నేను ఒకటి, ఏంటిది, పాపం కేసీఆర్ ముసలోడైండు, హాస్పిటల్లో పడ్డాడు, ఉంటాడో పోతాడో అని అందరు అనుకుంటుంటే వీళ్ళకేంది ఇంత బరి తెగించి కొట్లాడుతున్నారు అన్నదాన్ని ట్రోల్ చేసిండ్రాలు. దయాకర్ ఇట్లా మాట్లాడుతుండట, కనీసం మీ కేసీఆర్ మీద కన్సోల్ అన్న ఉన్నదిరా బాబు. మీరు చేసే శకలు చూస్తుంటే కన్సోల్ పక్కన పెట్టి మీలాంటి దరిద్రులు ఎందుకు రాజకీయంగా ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ కేటీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే చెడిపోయిండు, నువ్వు చెడిపోవడం కాక వీళ్ళని కూడా చెడగొడతావా? హరీష్ రావు ఏదో కొంత మెయింటైన్ చేస్తున్నట్టుంది డెకోరం, కానీ కేటీఆర్ అంటగాగుతున్న ఎవరైనా సరే మిమ్మల్ని ఇంకా పాతాళంలోకి దిగదారుస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆత్మగౌరవము, పౌరుషము, ఆత్మాభిమానము ఇట్లాంటి పదాలకు అర్థం ఉండదు. వాళ్ళు ఏం చెప్తారో అది చేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ సమాజం చీత్కరించుకుంటున్న కుటుంబానికి మీరు మద్దతు ఉంటున్న క్రమం మీ రాజకీయ స్వార్థం తప్పితే ఇంకొకటి ఏమున్నది చెప్పండి. ఇక్కడ రాజకీయ స్వార్థం కోసం ఇంతలా వ్యక్తిగతంగా రాజకీయంగా దిగజారాల్సిన అవసరం ఉందా అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక మాట్లాడదాం, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, ఏముందిలే, ఏదో మాట్లాడితే మనల్ని అనేటోళ్ళు ఎవరనంటే చిక్కుల్లో పడతారు, జాగ్రత్త. అది ఎవరైనా సరే, అది వ్యక్తులైనా మీడియానైనా. నేను కొంతమంది మీడియా మిత్రుల యొక్క థంబ్నెయిల్సే కాదు, వాళ్ళ వ్యూస్ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవాళ అంతలా ఏమంటాము, దిగజారడానికి అంత పొటెన్షియల్ ఏముందని. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద లేని శ్రద్ధ, పనికిరానోడు చేసే ప్రాపగండ మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? ప్రజలు కాదా లక్ష్యం? విమర్శించండి మమ్మల్ని, ఎవరొద్దంటుండ్రు? విమర్శ కాదు, మీకుండే డెమోక్రటిక్ రైట్ను వాడు మీకు ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని వినియోగించుకోండి. కానీ పనికిరాని సన్నాసులు పంచిన ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఇవాళ ఒకవైపేమో మీడియా మీద అంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ సంగతి చూస్తాం, ఇంకా ఇది కాదు, ఇది మొదలు కాదని ఇంకొక ఆయన అంటుంటాడు. ఈ పొడింగులు చేసిన పనులేందో మాకంత తెలియనట్టు పెద్ద ఏదో మాట్లాడుతున్నారు. ఇంకోటి, పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతుంది. పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు, మీ మీద జాలి. నిజంగా చెప్తున్నా, మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే. ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు. నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండ్రే. జైలు పక్షుల పంచన చేరి దిక్కులేని పక్షుల్లాగా ఉండాల్సిన పరిస్థితి ఉండే. నేనంటున్నా, అసలు బీఆర్ఎస్కు మనుగడ లేకనే వాళ్ళు బీజేపీతో విలీనానికి ఒప్పందాలని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి ఇప్పటికీ. ఆయనేమో ఉపరాష్ట్రపతి అట, ఈయననేమో సీఎం క్యాండిడేట్ అని చెప్పి ట్రోల్స్ నడుస్తున్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు చర్చ మొదలైందని చెప్పి నడుస్తున్న క్రమంలో ఇలాంటి ప్రకటనల వల్ల కొంచెం, ఎందుకంటే మావన్ మీద కొంచెం సానుభూతి ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. ఏంటంటే సమాజంలో కొంత కింది వర్గాల కొరకు చేసిండ్రు, ఆ వర్గాలకు చేసిండ్రు కాబట్టి ఆయన మాట్లాడే దాంట్లో నిజం ఉంటుందని చెప్పి నమ్మే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మిత్రమా, ఇది తగదు అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్ హెచ్చరిక లాంటిది మాత్రమే. ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో నడుస్తున్నదా నేనంటున్నా, అసలు పూర్తి స్థాయిలో సిట్ చేస్తున్నదా? నా వ్యక్తిగతంగానే చెప్తున్నా, నా ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానం నాకుంది, కానీ నాకు రాలే. అంటే నాలాంటోడు నేను అనుకుంటున్నా, ఇన్ మై నాలెడ్జ్ 2011 నుంచి నా ఫోన్ ట్యాప్ అయి ఉండే. హిడెన్ ఎజెండా కాదు, అంత పెద్ద ఎత్తున విధ్వంసకరమైన ఎజెండా ఉంది వాళ్ళది. ఎంతమందిని చేయాలి, ఏ రంగం అని చేయాలి? నేను చెప్తున్నా ఈరోజు మిత్రుడికి, రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తలబట్టుకోవడం కాదు, ఇట్లా కూడా పరిపాలన చేయొచ్చా? ఇట్లా చేస్తారా పరిపాలకుడు అంటోనికి? ఇంత స్వేచ్ఛ ఉంటుందా? ఇంత అశ్లీలతో కూడుకోనో, లేకపోతే ఇంత అవినీతితో కూడుకోనో, ఇంత వ్యక్తిగత హననం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో వాళ్ళు చేసిన విధ్వంసం చూస్తే, కొన్ని రిపోర్ట్స్ చూస్తే మనం ఆథెంటిక్గా లేవు చేయబట్టి వాటి ప్రస్తావన తెలియం. కానీ ఇంతలా ఎందుకు అంత అవసరం ఏముండే వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేది సభ్య సమాజమే బాధపడే పరిస్థితి ఉంటుంది.
కాబట్టి హిడెన్ ఎజెండా కాదు, అసలు ఎజెండానే రాలేదని నేను అనుకుంటున్నా. అది ఆయనకి ఎవరు చెప్పింది? ఆయన చెప్పమని వాళ్ళు చెప్పిర్రటన ఈయనకు, కేటీఆర్కి చెప్పిండ్రా లేకపోతే ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు అంటే ఇది ప్రాపగండకి ఇట్లనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనలో ఎవరినో ఒకరిని పెట్టి మీరు పోయి అక్కడ బ్యాంకులోకి పోయి దొంగతనం చేసి వచ్చిండ్రట అంటే ఇక మనం చెప్పుకోవాలన్నట్టుగా ఇలా ఈ ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ పెట్టేస్తే ఏంది మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండటని చేసి అనుమానం పెట్టాలంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా కలిసి ఉన్నారో మీ యొక్క స్ట్రాటజీస్కు వాళ్ళ టాక్టిక్స్కు మా మంత్రులు మా పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ ట్రాప్లు పడడానికి సిద్ధంగా లేరు. నేనేమంటున్నా అంటే మీ పార్టీలో మీ ముఖ్య నాయకురాలు కేసీఆర్ గారి కూతురే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ మీరు అది చూసుకోండి ఏం జరుగుతుందో. కవిత ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో మీరు తెలుసుకోరి. అడుగు నువ్వు పోయి కేటీఆర్ నువ్వేమైనా చేసినావా అని, లేకపోతే కేసీఆర్ని పోయి అడగండి మీరేమైనా చేసిండ్రా అని అడుగురి. ఈడ కాదు, ఆ రాష్ట్రంలో ఉండే ఎవరు షర్మిల గారి దాని మీద కూడా చర్చ జరిగింది. కాబట్టి అలా ఫోన్ ట్యాపింగ్ అనేది శాంతి భద్రతలకు సంబంధించిన అంశంలోనో లేకపోతే ఈ దేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలోనో అవన్నీ చెప్పినవి మనం ట్రాయ్ ప్రకారము టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చేయవచ్చు. అది చేసేది అది వేరే అంశాల్లో వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటి, పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి, ఎక్స్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి, వాళ్ళను మళ్ళీ వాళ్ళు మావోయిస్టు సానుభూతి పరులని లేకపోతే వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలతో ఉన్నదనే బేస్తో చేసిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఆరోపణలు ఆధారాలు లేవు అని ఎందుకు అంటున్నామంటే మనం ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టంగానే అవతల ఫోన్ ట్యాపింగ్ అనే చర్చ చేస్తారు. మనం కాళేశ్వరం అవినీతి అనగానే ఇప్పుడు జరిగిన ప్రాజెక్టుల మీద అవినీతి అంతే చర్చ చేస్తారు. లేదు ఈ ఫార్ములా రేస్ అనగానే మీరు చేసిన మిస్ వరల్డ్కి సంబంధించిన అవినీతి అని తీస్తారు. ఇలాంటి పిచ్చి టాక్టిక్స్ ఎవరు నమ్మరు అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అదొకటి. రెండవది, రాహుల్ గాంధీ గారి ఫోన్ మానిటరింగ్ చేస్తున్నట్టని ఎవరు చెప్పిండ్రు ఈయనకు? ఇది కాదా ఎర్రగడ్డ ముచ్చట? ఇంతకంటే ఎక్కువ నువ్వు పోలీస్ ఆఫీసరు ఇట్లాంటి ఆరోపణలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే నీ మానసిక స్థితి మంచిగా ఉందని ఎవరన్నా అనుకుంటారా బ్రదర్? కేటీఆర్ రాసిచ్చింది చదవడానికి ఇంత తిప్పలు పడుతున్నావు ఎందుకని నేను ఇలా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన. అన్నిటికంటే నేను ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలుగా నాయకుడిని కాపాడుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వము, తృతీయ శ్రేణి నాయకత్వం అవసరమైతే కింద ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మీడియా ప్రొటెక్షన్ చేస్తుంది, ఏ స్థాయికైనా ఎక్స్టెంట్కి పోతారు. కానీ ఈ దొంగల్ని కాపాడటానికి ఎందుకు మీరు ఇంత త్యాగాలు చేస్తున్నారు?